ప్రీతం అనే ఒక కుర్రాడు స్వతహాగా తన ఒక హ్యాకర్, టెక్ సావీ అయినప్పటికీ గతంలో తను చేసిన ఒక పొరపాటు వల్ల ఏర్పడ్డ గిల్ట్ వలన ఆ ఫీల్డ్ నుండి తప్పుకొని వ్యాక్యూమ్ క్లీనర్లు అమ్మే సేల్స్ మ్యాన్ గా మారతాడు. వన్ ఫైన్ డే వాళ్ళ తాత యొక్క టేప్ రికార్డర్ ని ఎవడో దొంగలించడంతో పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలనుకుంటాడు. అయితే అదే టైంలో ఆ ఏరియాలో ఒక ఏటీఎం చోరీ కావడం వలన పోలీసులు అందరూ టెన్షన్ తో ఉండడంతో ప్రీతం కంప్లైంట్ ని తీసుకోవడానికి పోలీసులు నిరాకరిస్తారు. దీంతో ప్రీతంకి కోపం వచ్చి నోరు జారడంతో ప్రీతంని పోలీసులు సెల్లో పెడతారు. క్రైమ్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ అయిన పెడ్రోని కూడా ఇరిటేట్ చేసేలా, మీకు కావాలంటే ఆ ఏటీఎం ని నేను కనిపెడతా, నా టేప్ రికార్డర్ సంగతి మీరు చూడండి అని ప్రీతం పెడ్రోని రిక్వెస్ట్ చేయడంతో వాడి గోల తట్టుకోలేక పెడ్రో ప్రీతంకి ఒక ఛాన్స్ ఇస్తాడు. తన హ్యాకింగ్ స్కిల్స్ తో ప్రీతం ఏటీఎం దొంగల జాడని కనిపెట్టడం వల్ల ప్రీతం మీద పెడ్రోకి సదభిప్రాయం ఏర్పడుతుంది. క్రైమ్ బ్రాంచ్ కి సంబంధించిన విషయాలు తప్ప సైబర్ క్రైమ్స్ పై ఎటువంటి అవగాహన లేని పెడ్రోకి ప్రీతం నుండి హెల్ప్ తీసుకోవాల్సిన పరిస్థితి రావడంతో వాళ్ళిద్దరూ కలిసి ఒక హై ప్రొఫైల్ కిడ్నాప్ కేసుని హ్యాండిల్ చేస్తారు. ఇంతకీ వాళ్ళిద్దరూ కలిసి ఆ కేసుని సాల్వ్ చేయగలిగారా? ప్రీతం అండ్ పెడ్రో తాలూకు పాస్ట్ లో జరిగిన కొన్ని విషయాలతో ఈ కేసు ఏ విధంగా ముడిపడిందన్నది తెలియాలంటే ఈ సిరీస్ ని చూడాలి. ఈ సిరీస్ లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉంటాయి. ఒక్కో ఎపిసోడ్ యొక్క డ్యూరేషన్ అటు ఇటుగా ఒక 30 minutes ఉంటుంది. సో ఇది ఆల్మోస్ట్ ఒక 3 hours డ్యూరేషన్ ఉన్న మూవీని చూసిన ఫీలింగ్ నే ఇస్తుంది. అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా, ఎంగేజింగ్ గా సాగుతుంది. డ్యూరేషన్ తక్కువ, పైగా ఎంగేజింగ్ గా కూడా ఉంటుంది అంటున్నావు. ఇంతకంటే మాకు ఇంకేం కావాలనే థాట్ మీకు వచ్చుండొచ్చు. బట్ ఈ సిరీస్ లో అంత ఈజీగా ఇగ్నోర్ చేయలేని డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి, విచ్ ఆర్ లాజికల్ లూప్ హోల్స్ అండ్ కన్వీనియంట్ రైటింగ్. ప్రీతం అండ్ పెడ్రోకి అబ్స్టకల్స్ ఎదురైన ప్రతిసారి ఇప్పుడు వీళ్ళు చిక్కుల్లోంచి ఎలా బయటపడతారో చూద్దామనే ఇంట్రెస్ట్ పడుతుంది. బట్ ఆ చిక్కుల్లోంచి బయటపడడానికి వాళ్ళు వేసే ఎత్తులు చూస్తుంటే ఇంత బిల్డప్ ఇచ్చి ఇంత తేలిగ్గా తెగ్గొట్టేసారేంటనే భావనే ఎక్కువగా కలుగుతుంది. ఇక ప్రీతం హ్యాకింగ్ చేయడం మానేయడం వెనుకుండే బ్యాక్ స్టోరీ కూడా అంత గొప్పగా ఏమీ ఉండదు. అండ్ కొన్ని విషయాలు లైక్ ప్రీతం ఎందుకు వ్యాక్యూమ్ క్లీనర్స్ అమ్మే పనిని ఎంచుకున్నాడు, ఇప్పుడంతా డిజిటలైజ్ అయిపోయాక కూడా ఒక మెమరబుల్ సాంగ్ ని ఏ సీడీలోకో పెన్ డ్రైవ్ లోకో కాపీ చేసుకోకుండా ఆడియో క్యాసెట్ లోనే ఎందుకు ఉంచేశాడు, ప్రీతం తనకున్న కామన్ సెన్స్ ని బేస్ చేసుకుని ఇచ్చే కొన్ని మోస్ట్ బేసిక్ ఐడియాస్ ని సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఏ ఒక్కరు కూడా ఎందుకు ఇవ్వలేకపోయారు లాంటి విషయాలకి ఎటువంటి రీజనింగ్ ని గానీ ఎక్స్ప్లెనేషన్ ని గానీ ఇవ్వలేదు ఈ సిరీస్ లో. అయితే ఇటువంటి డ్రాబ్యాక్స్ ఉన్నప్పటికీ కూడా ఇంట్రెస్టింగ్ గానే సాగే ఆ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వల్ల, యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్సెస్ వల్ల, కావాలని డ్యూరేషన్ ని పెంచడం కోసం స్టోరీని సాగదీయకుండా ఆల్మోస్ట్ ఒక మూవీకి ఉండే పేసే ఈ సిరీస్ కి కూడా ఉండడం వల్ల ఓవరాల్ గా ఈ సిరీస్ నాకు బాగానే ఉందనిపించింది. ఒకవేళ దీనికి సెకండ్ సీజన్ వస్తే అది కూడా చూడాలనే ఇంట్రెస్ట్ అయితే నాకు కలిగింది కాబట్టి నేనైతే ఈ సిరీస్ ని మీకు రికమెండ్ చేస్తా. సో ఒకవేళ మీరు ఈ సిరీస్ ని చూడాలి అనుకుంటే జియో హాట్స్టార్ లో ఈ సిరీస్ ని మీరు చూడొచ్చు. అండ్ దీనికి తెలుగు ఆడియో కూడా అవైలబుల్ గానే ఉంది. ఇక ఈ సిరీస్ ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అని అడిగితే ఏవో 1-2 తిట్లు, కొద్దిపాటి బ్లడ్ షెడ్ తప్పితే ఫ్యామిలీతో కలిసి చూడలేనంత అడల్ట్ కంటెంట్ అయితే ఈ సిరీస్ లో ఏమీ లేదు. సో ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా బాయ్.